సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలైతే శరవేగంగా మారుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేటువంటి అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు అయితే మారుతూ ఉన్నాయి, హీట్ ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అసలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ వరకు సమీకరణలు ఇంకా స్థిరపడలే, ఇంకా సమీకరణలు జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ప్రవేశించింది దాదాపు ఎన్నికల్లో. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా విచిత్రమైన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ లేదు, గెలిచే అవకాశాలు కూడా లేవు. కానీ ఎవరు గెలిచినా భారతీయ జనతా పార్టీ గెలిచినట్లు. ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ సందర్భం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఇండియా అలయన్స్లో ఆయన భాగస్వామి కాదు. తర్వాత ఏ విధానం ప్రవేశపెట్టినా గత 5 ఏళ్లుగా ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. రేపు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఆయన తమ వాళ్లే అని అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయనకు చాలా అనుభవం ఉంది, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ కారణం వలన అయితే ఏమిటి, అమరావతి నిర్ణయంలో చేసిన లోపం కావచ్చు, తర్వాత ఆయన విధాన నిర్ణయాలు కావచ్చు, ప్రజలు ఆయన్ని ఓడగొట్టారు. ముఖ్యంగా అమరావతి విషయంలో ప్రజలు సంతృప్తిగా లేరు. ఇప్పుడు కొత్తగా అయిన పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టారు. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో ఆయన ఒక రాజకీయ శక్తి కాదు, హీజ్ అన్ యాక్టర్. ఓకే, కానీ హీ కెన్ మొబిలైజ్ పీపుల్. జనం వస్తారు, ఆయన ఫ్యాన్స్ వస్తారు. ఈ హీరోస్తో, సినిమా హీరోస్తో సమస్య ఏంటంటే విడిపోతే విపరీతంగా జనం వస్తారు, ఓట్లు వేయరు. ఈ వచ్చే యూత్ ఉన్నారు కదా, వాళ్ళు దే ఆర్ ఫ్యాన్స్. ఫ్యాన్ ఏం చేస్తాడంటే హీరో అంటే అభిమానము, ఆయన కట్అవుట్ పెడతారు, అంతా చేస్తారు, ప్రచారం చేస్తారు, స్లోగన్స్ ఇస్తారు. కానీ ఓట్ క్యాచర్స్ కాదు. వాడు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒప్పించి ఓటు వేయించే రాజకీయ శక్తి వాళ్ళకు ఉండదు. ఓకే, కనుక మీకు ఆయన మీటింగ్ చూస్తేనేమో పెద్దగా ఉంటుంది, ఆయన తీరా ఎన్నికలకు పోతే అసలు ఓట్లే పడవు. అందుకని ఫ్యాన్ పొలిటికల్ సపోర్టర్ అనుకునే ఒక మిస్టేకు యాక్టర్స్ చేస్తుంటారు. ఒక్క ఎన్టీ రామారావు విషయంలో మాత్రమే ఎక్సెప్షన్గా రామోజీరావు గారు చేసిన క్రిటికల్ పాత్ర, ఈనాడు పాత్ర నిర్వహించింది. ఆయనకు యాక్టర్గా ఒక ఓల్డ్ జనరేషన్ కానీ ఒక అభిమానులు, 2 రాష్ట్రాల్లో అభిమానులు, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అభిమానులు కాబట్టి సరే, అప్పటికి కాంగ్రెస్ పార్టీ చేత కాస్త ప్రజలు విసిగిపోయినారు, ఒక ప్రత్యామ్నాయం చూస్తున్నారు. కనుక ఎన్టీ రామారావు గారు ఆ స్పేస్లో ఎంటర్ అయ్యారు. అవును, చిరంజీవి గారు పార్టీ పెడతామని అన్నప్పుడు నాకు కూడా ఫోన్ చేశాడు, ఇంటికి వస్తానన్నాడు. సరే కలిసాం. కలిసి నేను ఆయనకు, మీరు ఒక నిజాయితీగా ఒక సలహా, సిన్సియర్ సలహా కాబట్టి రాజకీయ పార్టీ పెట్టకండి, పెట్టినా మీకు గెలిచే అవకాశాలు లేవు. ఒకసారి యాక్టర్ని గెలిపించారు, అది అయిపోయింది. ఇంకా దానికి మళ్ళీ యాక్టర్ను రాజకీయాల్లో అభిమానించడం ప్రజలు సిద్ధంగా లేరు. మీరు మీ పార్టీకి అవకాశాలు లేవు కనుక మీరు మెగాస్టారు, ప్రజల్లో మీకు ఒక రికగ్నిషన్, ఒక జీవితకాలానికి అది చాలు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఇది రాజకీయాలు సినిమాలా కాదు, రాజకీయాల్లో రాళ్ళు పడతాయి, పూలు పడతాయి. ఎందుకు మీరు మళ్ళీ అనవసరమైన రఫ్ అండ్ టఫ్ జీవితానికి వస్తారు? చాలు మీకున్న అభిమానం దేశ రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్నే వచ్చిందనేది చెప్పాను. ఆయనేమో సరే నేను కలాం చేతి ఇన్స్పైర్ అయ్యాను, మదర్ టెరెసా చేతి, నాకు ప్రజలకు నేనేమో చేద్దాం అనుకుంటున్నాను, ప్రజలు నన్ను ఇంత గౌరవించారు కనుక ప్రజలకు నేనేమైనా జీవితంలో చేద్దాం అనుకుంటున్నాను, రాజకీయాలు అయితే మనం ప్రజలకి ఏమైనా చేయవచ్చు అని ఆయన వాదించాడు. నేను కూడా
చివరిదాకా అవకాశం లేదండి నేను చెప్తున్నాను. ఇంకా మీరు పెట్టాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే పెట్టండి. మీరు రాజకీయాలు వద్దు అని చెప్పి రాజకీయాలు చిరంజీవి గారి మాటలేంటి? నాకు స్పేస్ లేదని చెప్పాను. రాజకీయంగా మీకు స్పేస్ లేదు. మీరు వచ్చినా మీకు అభిమానులు చాలామంది ఉన్నారు, లక్షలాది మంది, కానీ వాళ్ళు ఓటర్స్ కాదు అని చెప్పాం. పవన్ కళ్యాణ్ కూడా నాకు ఫోన్ చేశారు. అయితే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కు తేడా ఉంది. చిరంజీవి గారు ఇంటికే వస్తున్నారు ఫోన్ చేసి, నేనే ఆయన వస్తే ఇంత ఇక్కడ తెలిసిపోతే జనం అంతా రావడము మాట్లాడడానికి వస్తున్నాడు కాబట్టి ఇట్లా డిస్టర్బ్ అవుతుంది అని నేనే వస్తానండి మీ దగ్గరికి అని చెప్పి నేను మా శ్రీమతి గారు కలిసి వెళ్ళాం. 2 గంటలు కూర్చున్నాం. చాలా గౌరవించాడు. గౌరవం. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే వరకు ఏంటంటే ఫోన్ చేశాడు. సరే కలుద్దామండి అంటే కలుద్దామని చెప్పాను. ఏ రోజు ఒక మనిషిని పంపాడు. ఓకే, ఇవాళ 7:30కి పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ ఉంటారు, మిమ్మల్ని రమ్మన్నారు. అన్న పవన్ కళ్యాణ్ నన్ను కలుస్తాన్నాడా, నేను పవన్ కళ్యాణ్ కలుస్తాను, ఆయన నన్ను కలుస్తాను, ఎవరి అవసరం ఎవరికి ఉంది, నేను ఫ్రీ ఉన్నానా, నాకు టైం ఉందా అని అడగాలి కదా. ఆయన ఫ్రీ ఉంటే నేను పోయి కలవడమే, నేను ఫ్రీ ఉండాలి కదా. ఇది సరైన పద్ధతి కాదు, నేను రానని చెప్పండి అని చెప్పాను. అంటే ఈ యాక్టర్స్కి ఎవరైనా మన ఇలా పిలుస్తూనే వచ్చేస్తారు. ఓకే, అట్లా అంటే అటువంటి అవగాహన ఉండడమే పొరపాటు. రాజకీయాల్లో మీరు ఒక సలహా తీసుకుందాం, ఎవరితో మాట్లాడదాం అని అనుకున్నప్పుడు మీకు మాడెస్టీ ఉండాలి కదా. అవును, మేమెందుకు అసలు ఆయన దగ్గరికి పోవాలి, మేము ఎందుకు మాట్లాడాలి, వై షుడ్ ఐ గివ్ మై టైం. మీ సలహాల కోసం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు టైం అడిగి తీసుకొని పద్ధతి ఆయన అప్రోచ్. బేసిక్గా ఆయన చాలా ఆవేశపరుడు. ఇంకా చిరంజీవి గారు నాకు కొంత ఈయన చాలా ఆవేశపరుడు. సో ఈ ఆవేశాలు, తర్వాత ఆయనకుండే అప్పీలు, తర్వాత ఆయన యాక్టర్గా అభిమానము, ఇది రాజకీయ శక్తి కాదు. కానీ ఆయన ఎంటర్ అయ్యాడు. భారతీయ జనతా పార్టీకి ఏమీ మార్గం లేదు కాబట్టి ఆయన మొత్తంగా భారతీయ జనతా పార్టీ మద్దతును ప్రకటించాడు. సరే, ఆయన మద్దతు ప్రకటించిన పెద్ద భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక ఫోర్స్ ఉండదని వాళ్ళు ఆయనను పెట్టుకున్నారు. ఈయన భారతీయ జనతా పార్టీ ఫిట్ ఇన్ కాలేడు అసలు. వాళ్ళకుండే రాజకీయ ఇది, వాళ్ళ యూనిటీ ఆఫ్ కమాండ్, అక్కడ నుంచి పైన ఆ పార్టీకి ఉండే ఇది. దీంట్లో పవన్ కళ్యాణ్ ఫిట్ కావడం చాలా, ఈయనకుండే ఆవేశము, ఈయనకుండే. ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక సింబల్ కావాలి కాబట్టి ఆయన చూస్ చేస్తాం. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేవరకు సమస్య ఏమైపోయిందంటే, ఒకటి ఆయన జైల్లో వేశారు. ఎన్నికలు వస్తున్నాయి సందర్భంలో ఆయన జైల్లో వేశారు. ఆయనలో కరప్షన్ ఛార్జు పెట్టారు. అంటే ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఛార్జెస్ పెట్టి జైల్లో వేసే వరకు ధైర్యంగా తాను జైల్లో ఉన్నా, అట్లాంటి జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు జైలు పోవడం మీకేమి పెద్ద లయబిలిటీ ఏం కాదు. ప్రజలు దాన్ని జైలుకు పోవడము, ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి అది ఆలోచించే ఆ స్థితి దాటిపోయింది. చాలా సింపతి ఓటు కూడా వచ్చేది. కానీ ఎందుకో కాస్త భయపడ్డాడు. ఓకే, ఆయన భయపడవలసింది కాదు, ధైర్యంగా ఏమైనా సరే అని నేను ఎన్నికల్లో వెళ్తాను, ప్రజల దగ్గరికి పోతాను, మ్యాండేటు తీసుకుంటాను అని కొంచెం ఒక స్టేజ్లో అన్నాడు. సరే జైల్లో సరే అబ్బాయిని ప్రమోట్ చేశాడు, అతను ఏదో పాదయాత్ర చేశాడు. అంతకంటే ముందు కంటే ఆయనకు ఇమేజ్ కొంచెం పెరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేశారంటే, ఒకసారి ఈయన కరప్షన్ ఛార్జ్ వేసి ఒకసారి ఆయన జైల్లో డిటైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి చూసాం మనం ఏం చేస్తున్నారు, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేశారో చూస్తున్నాం. సోనియా గాంధీని ఈడీ ఆఫీస్ పిలిచి 6-7 గంటలు ఇంట్రాగేట్ చేశారు. రాహుల్ గాంధీని పిలిచారు, మళ్ళీ లాలూ ప్రసాద్ను పిలిచారు, లాలూ ప్రసాద్ కొడుకుని పిలిచారు. ఇంకా భారతీయ జనతా పార్టీ తమ ప్రత్యర్థులని హెరాస్ చేయడం అనేది ఒక రాజకీయ పద్ధతిగా, ఒక స్ట్రాటజీగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అందరూ భయపడుతున్నారు. అది కూడా ఒక రాహుల్ గాంధీ తప్పించి చాలామంది భయపడుతున్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, తనకు రక్షణగా ఇతను జగన్మోహన్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్ళగలడు అని కాస్త భారతీయ జనతా పార్టీ కాస్త దగ్గర అవుతే ఒక రక్షణ ఉంటుంది అని
ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి దగ్గర ఉన్నవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా భారతీయ జనతా పార్టీలో దాదాపు భాగమైపోయాడు. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. ఇక్కడ పార్టీకి ఎవరికి వేసినా అది బీజేపీకి వేసినట్టు. బీజేపీ పార్టీ లేదు. ఇంత విచిత్రమైన పరిస్థితి. పార్టీకి మద్దతు లేదు ప్రజల్లో, కానీ ప్రజల మద్దతు ఎవరికి ఇచ్చినా అది భారతీయ జనతా పార్టీకి మద్దతుగానే పోయేట్టుగా ఉంది. అంటే సార్, రానున్న ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. దానికోసమే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు. పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకున్నట్లయితే హర్రామ జోగయ్య గారు, మొన్న కాపు నేత, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు గనక పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తే జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో 60 స్థానాలు ఇచ్చి తీరాల్సిందే, అలాగే 6 ఎంపీ స్థానాలు ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అది అంటే నేను అనుకుంటే పవన్ కళ్యాణ్కు అంత పెద్ద ఇది లేదు అసలు. ఏమని ఆయనకి ఏదో స్వీప్ చేస్తాడు అదంతేం లేదు. పవన్ కళ్యాణ్కి నిజమైన వాస్తవాలు అర్థమవుతాయి. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి పాలనా అనుభవం కానివ్వండి, కాస్త దీనివలన ఈ బార్గెన్లో నేను అనుకుంటే భారతీయ జనతా పార్టీ పరోక్షంగా వాడు సెటిల్ చేస్తారండి. పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా చేసే శక్తి లేదు, ఆయనకి మద్దతు లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడో పరోక్షంగా మీరిద్దరూ సెటిల్ చేసుకోవాలంటారు. వాళ్ళు ఫైనల్లీ ఎట్ వన్ స్టేజ్ ఎవరికి ఎంత షేర్ ఉండాలి అనేది వాళ్ళు ఒక సర్వే, సరే ఈ మధ్యన సర్వేస్ కూడా చేయిస్తారు. సర్వే చేసినప్పుడు ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఒకసారి దాన్ని బట్టి కూడా ఇద్దరు ఓట్లు న్యాయంగా షేర్ చేసుకుంటే సరే. లేకపోతే ఏమవుతుంది, ఇద్దరు స్ప్లిట్ అయ్యారు అనుకోండి. చంద్రబాబు నాయుడు ఒక విశ్వాసంగా నేను ప్రజల దగ్గరికి ఇండిపెండెంట్, ఎందుకంటే ఆయనకు జనం వస్తున్నారు, ఆ అబ్బాయి కూడా జనం వచ్చారు, జనంలో ఒక మూడు మారుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఇవాళ తెలంగాణలో జరిగినట్టుగానే ప్రజలు ఫెడప్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలేనా పరిపాలన అనుకొని ఓట్లే వేయదలుచుకుంటే ఇంకా అది పూర్తిగా ప్రజలు నిర్ణయించుకోలే. ఎవరు ఓటు వేయాలో ఇంకా ప్రజలు నిర్ణయించుకోలేదు. పీపుల్ ఓన్లీ అంత చూస్తున్నారు ఇది ఏం జరుగుతున్నది అనేది. ఒక దశలో ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మకం లేదు. కానీ 2 నెలల ముందు, ఎన్నికలకు 2 నెలల ముందు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఒక మూడు తయారైంది. ఆ మూడు ఎలా మారుతూ వచ్చిందంటే ఒక దశలో కాంగ్రెస్ పార్టీ గెలిచే దశకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎఫర్ట్ కంటే కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. గెలుస్తుంది అన్నప్పుడు గెలుస్తుందా లేదా అని అనుకునేవాడు ఇటువైపు వచ్చేస్తాడు. మీకు ఒక వాతావరణం ఏర్పడడం అనేది అదొక ప్రాసెస్గా జరుగుతుంది. ఇంకా ఆంధ్ర ప్రాంతానికి నేను మొన్న తిరుపతి వెళ్ళాను, అంతకుముందు విజయవాడ వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, నెల్లూరు వెళ్ళాం. అంటే నేను కూడా ఆంధ్ర ప్రాంతంలో చూస్తున్నాను ప్రజలు చాలా సందిగ్ధ దశలో ఉన్నారు. అంటే ఈ ఫలానా వాళ్ళు ఓటు వేయాలి, ఓటు వేస్తాం అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనడం లేదు, చంద్రబాబు అనడం లేదు.